అయితే ఏమైనా క్యూర్ రాగానే నేను నర్సంపేటలోనే వజ్ర సాగర్ అనే ఎండి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు అయినా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత వైరల్ ఫీవర్ ఉన్నది, మీరు 2 డేస్కి మీకు ఇంజక్షన్ రాసిస్తాను ఇంటికి తీసుకోపోతుంటే నేను ఇంటికి తీసుకెళ్ళాను. అప్పటి నుంచి నర్సంపేటకి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నైట్ మళ్ళీ 3:30 ఆ టైంలో వామిటింగ్ వస్తూ ఉంటే అదే హాస్పిటల్ తీసుకొచ్చాను. ఆ హాస్పిటల్లో మళ్ళీ బ్లడ్ శాంపిల్ తీసుకొని టెస్ట్ చేసి డెంగ్యూ పాజిటివ్ ఉన్నది, మీరు బాలసముద్రం పక్క ఏకశిల పార్క్ చక్రవర్తి అనే హాస్పిటల్ తెలిసిన వాళ్ళు బాగా చూస్తారు, నేను గ్యారెంటీ ఇస్తున్నా. మీరు అక్కడికి వస్తే తీసుకోపోతే ఏం ప్రాబ్లం ఉండదు. ప్లేట్లెట్స్కి ఏమైనా పడిపోతే కూడా వాళ్ళకి ఇవ్వడానికి అన్ని విషయాలు ఉంటాయి కదా, కాబట్టి తీసుకోకండి. రిఫర్ చేయగానే ఇమీడియట్లీగా నర్సంపేట నుంచి అంబులెన్స్ మాట్లాడుకొని హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత నుంచి నైట్ అంతా బాబు ఏమాత్రం క్యూర్ కాలే. నేను అప్పటికీ కూడా వామిటింగ్ కంట్రోల్ అయితే లేదు, బ్రీతింగ్ సరిగా వస్తలేదు. చూడండి సార్ అంటే లేదు బాబు ఇంజక్షన్ ఏమైనా తగ్గదు, మేము సీరియస్ చేస్తున్నాం, లోపలికి నన్ను రానియకుండా ఐసీలో పెట్టి ఏమన్నా అంటే తాపకు బిల్లు తీసుకొస్తాను 5,000 4,000 నైట్ అంతా దాదాపుగా 1,00,000 రూపాయల వరకు వాళ్ళు నా దగ్గర బిల్ పేమెంట్ చేసుకున్న తర్వాత రాత్రి బాబు ఒక్క నిమిషం కూడా పడుకోలేదు సార్. ప్రతి నిమిషం నా పక్కనే ఉండి డాడీ నువ్వు నా దగ్గరనే ఉండు, నా పక్కనే ఉండు డాడీ, నాకు భయం అనిపిస్తాను డాడీ, నా కడుపులో నొప్పి ఉంటుంది డాడీ, మంచిగా చూస్తలేరు డాడీ, నీతో పైసలు పెట్టి నాకు సరిగా ట్రీట్మెంట్ ఇస్తలేరు డాడీ, అవసరమైతే ఐసీలో ఉన్న సీసీ కెమెరాను కూడా పరిశీలించండి సిస్టర్, నా నొప్పి మీకు తెలుస్తలేదు సిస్టర్, మీరు సరిగా ట్రీట్మెంట్ చేయండి, మీరు ఇంజక్షన్ ఇచ్చి శారసేపు అవుతుంది, మీరు ఎందుకు తగ్గుతలేదు నాకు కానీ పదే అయినా ఆవేదన వ్యక్తం చేసినా కూడా సిస్టర్ కానీ డాక్టర్ కానీ సరైన టైంలో స్పందించగా మార్నింగ్ నేను ఐసీ దగ్గర పోయాను మాట్లాడి వాష్రూమ్ వచ్చి కిందకి పోయే వరకు ఇంత ఘోరం జరిగింది సార్.